వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే ఆరెంజ్ కాంబినేషన్లో ఒక ఫ్లవర్ షేప్లో తయారు చేసుకుంటాం, ప్లేట్ గార్నిష్ లాగా. సో ఇది మనం ఫస్ట్ పీల్ చేసుకోవాలి. ఇలా లేయర్స్లా రావాలి మనకు. ఇలాంటి కొంచెం ఫ్లాట్ పీలర్ ఉంటే మనకు తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఫ్లవర్కి తగ్గట్టుగా ఎన్ని స్లైసెస్ కావాలో అన్నీ తీసుకోవాలి. సో కీరాతో కాబట్టి ఇది వాటర్ వెజిటేబుల్, వాటర్ మనకు అలా కారుతూ ఉంటుంది, నో ప్రాబ్లం. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఓకే. దీన్ని అవుటర్లో ఇచ్చేసుకుంటున్నాం. అది నెక్స్ట్ ఇవి సెగ్మెంట్స్ తీసుకొని మధ్యలో ఒక ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ మనం స్టెమ్లా వాడుకుంటున్నాం. ఓకే. సైజుని బట్టి చిన్నది కావాలా మనకు పెద్దది కావాలా చూసుకొని ఆ సైజులోది ఆరెంజ్ తీసుకోవాలి. ఓకే. సో మొత్తంగా కట్ చేయకుండా కింది వైపు జాయింట్ అలాగే ఉంచేస్తున్నాను. ఒక 4 అలా చేసిన తర్వాత మిగతాది హాఫ్ కట్ చేసేస్తున్నాను మొత్తంగా. ఓకే. సో వీటిని ఇలా ఒక్కదానిపై నుంచి ఒకటి ఓవర్లాపింగ్ చేస్తూ ఇది లాస్ట్ ఇది ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా మధ్యలో పెట్టేసుకుంటాం. ఓకే. లీఫ్లా కట్ చేస్తున్నాను. రైట్. ఇలా ఒక ఫ్రూట్ అలాగే ఒక వెజిటేబుల్ కాంబినేషన్లో మనం హ్యాపీగా ఇలా ఫ్లవర్ షేప్లో చేసేసుకొని మనం ప్రజెంటేషన్ చేసుకోవచ్చు. సలాడ్స్లో కానీ లేకపోతే ఏదైనా ఫ్రూట్ సలాడ్స్ లాంటివి చేసినప్పుడు ఏంటంటే మనం ఇలాంటి డిజైన్ చేసేసి వాటిపైన ఒక కార్నర్లో లేకపోతే సెంటర్లో
అరేంజ్ చేసి పెడితే టోటల్ ఆ ప్లాటర్ మొత్తానికి మనకు బ్యూటీ అనేది వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి.